ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి బలపరిచి మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వాట్ హీ హాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవునికి మనము స్తోత్రాలు స్తుతులు చెల్లించాలి. ఈరోజు దేవుడు నూతన దినం ఇచ్చారు కదా, మనము దేవునికి ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించాలి. దేవుడు ఇవ్వనిదే ఏది కూడా మనకు రాదు. కనుక మన జీవితంలో ఏమి కలిగి ఉన్నామో ప్రతి దాన్ని బట్టి దేవునికి మనము స్తోత్రాలు స్తుతులు చెల్లించవలసిన వారమైనా. పిల్లరా, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటూ నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ వన్ మోర్ టైమ్ దట్ ఐ హ్యావ్ టు ప్రీచ్ యూ. మరొకసారి మీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు ఎన్నో దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వాక్య భాగంతో మీకు దేవుని యొక్క వాక్యం మనం పంచుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభువారు శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ చదువుకుందాం, చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు యేసు ప్రభువు శిష్యులతో చెప్తున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి నా నామమున పరిశుద్ధాత్మను పంపబోతున్నారు. పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధిస్తాడు, అలాగే నేను చెప్పిన సంగతులు కూడా మీకు జ్ఞాపకం చేస్తాడని శిష్యులకి ఈ యొక్క చివరి మాటలు చెబుతున్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులరా, మన జీవితంలో మనము పైకి ఎదగాలంటే, మన జీవితంలో ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలంటే, మన జీవితంలో ఆశీర్వాదము దీవెన కలిగి ఉండాలంటే, మన జీవితంలో మనము అనేక మందిని మనం ప్రభావితం చేయగాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? వీ మస్ట్ లిజన్ ద లార్డ్స్ వాయిస్. మనము దేవుని స్వరము, ప్రభు స్వరము వినడం నేర్చుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో అదే చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధిస్తాడు అనంటే మీరు వినమని దాని అర్థం. యు జస్ట్ లిజన్ వాట్ హీ టీచర్స్. పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధిస్తాడని శిష్యులతో చెప్తున్నాడు. వెన్ హీ టీచర్స్ యూ మస్ట్ లిజన్. ఆయన బోధిస్తున్నాడంటే దాని అర్థము మీరు వినమని దాని అర్థం, విని దాని ప్రకారంగా చేయమని దాని అర్థము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇఫ్ యూ వాంట్ టు బీ బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీవు పైకి ఎదగాలంటే, దీవించబడాలంటే డెఫినెట్లీ యూ మస్ట్ లిజన్ ద గాడ్స్ వాయిస్. దేవుని స్వరము వినాలి. శిష్యులతో ఇదే మాట చెప్తున్నాడు ఆయన. నా నామమున తండ్రి మీకు పరిశుద్ధాత్మను పంపబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధిస్తాడు, అలాగే నేను చెప్పిన సంగతులు కూడా మీకు జ్ఞాపకం చేస్తాడంటే నేను చెప్పిన దాన్ని కూడా మీరు వినండి, దాన్ని పాటించండి. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, దాన్ని కూడా మీరు వినమని యేసు ప్రభువారు చెబుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే we must develop the attitude of listening the word of God and the voice of God. మనం ఒక అలవాటు చేసుకోవాలి మన జీవితంలో. ఆ అలవాటు ఏంటంటే దేవుని స్వరము వినడం నేర్చుకోవాలి. దేవుని స్వరము, దేవుని యొక్క వాక్యము వినడం మనము అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా దేవుని స్వరము ఎలా వింటాం మనము? దేవుని స్వరము ఎలా ఉంటాం తెలుసండి? దేవుని స్వరం ఎలా వింటామంటే, దేవుని వాక్యము వింటున్నప్పుడు, నాలాంటి సేవకులు మీకు వాక్యము బోధిస్తున్నప్పుడు మనము దేవుని స్వరం వింటాం.
అది దేవుని స్వరం అంటే. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ స్వరము, ఆ వాక్యమే స్వరము. ఆ స్వరము దేవుని స్వరము. ఆ స్వరము మనం వింటాం. అది స్వరము, దేవుని స్వరం వినడం అంటే. ఈ యొక్క యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి. ఇలాంటి లక్షణాన్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మన ఉన్నత స్థానానికి మనం తీసుకుని వెళ్తాడు. ఎవ్రీబడి దే వాంట్ టు గో హైట్స్. చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలని అనుకుంటారు, చాలామంది అనుకుంటారు. ఎవ్రీబడి, ఎస్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, దానిలో సమస్య లేదు. బట్ దే డోంట్ నో హౌ టు గో టు ద హైట్స్. ఆ ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలో చాలామందికి తెలియదు. హియర్ ద వే దట్ గాడ్ ఈజ్ టీచింగ్ అస్. ఆ మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మార్గం ఏంటో తెలుసా? దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినడం అంటే ఆయన వాక్యాన్ని వినడం. ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు దేవుడు ఆ దేవుని యొక్క స్వరం వింటున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి చేంజ్ వస్తుంది, మార్పు కలుగుతుంది. ఆ మార్పు ఏ మార్పు కలుగుతుందో తెలుసా? ఒక ఆశీర్వాదకరమైన మార్పు కలుగుతుంది, ఒక దీవెనకరమైన మార్పు కలుగుతుంది, ఒక జ్ఞానయుక్తమైనటువంటి మార్పు కలుగుతుంది. కనుక వీ మస్ట్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క స్వరంని వినడం డెవలప్ చేసుకోవాలి. అనేకమైనవి మనం లోకంలో చెత్త చెదర వింటూ ఉంటాం. కానీ వెన్ యూ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని స్వరము నువ్వు వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో మార్పు తీసుకొస్తాడు. నీకు జ్ఞానం ఇస్తాడు, ధైర్యమునిస్తాడు, విశ్వాసమునిస్తాడు, బలమునిస్తాడు. నువ్వు ఏమైనా చేయగలవు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేటువంటి ఒక విశ్వాసం నీలో కలుగుతుంది. నీలో కలిగినప్పుడు నీ జీవితమే మారిపోతుంది, నీ సమస్తము మారిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితం మారుతుంది, సమస్తం మారుతుంది. కనుక నువ్వేం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? దేవుని స్వరం వినేటువంటి ఆ యొక్క లక్షణాన్ని, ఆ యొక్క యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులా, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్సింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ అండ్ బ్లెస్డ్ టు బి బ్లెస్సింగ్ టు మెనీ, మీరు దీవించబడాలని, అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే జస్ట్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, జస్ట్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వినడం నేర్చుకోండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఆ స్వరము, ఆ వాక్యము ద్వారా ఎప్పుడైతే వింటున్నామో మనలో ఒక రకమైనటువంటి చాలా ఒక పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది. దాని ద్వారా మన జీవితం మార్చబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, జస్ట్ ఫాలో అండ్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కండ్లు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్ములను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ప్రభా మీ దీవెనలతో నింపి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి, మీ కృపలో భద్రపరిచి, సహాయ సహకారాలు అందించి, ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా అవసరాలు తీర్చండి నాయన, అక్కరలు తీర్చండి. అలాగే మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క వీడియో మెసేజ్లు ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా దీవించబడి బలపరచబడడానికి సహాయం చేయమని, వారి జీవితాల్లో, కుటుంబాల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్తములో గొప్ప మార్పును తీసుకుని రమ్మని, ఒక దీవెనకరమైన మార్పు, ఒక ఆశీర్వాదకరమైన మార్పు మీరు తీసుకుని రమ్మని, బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని. అనేక మంది ప్రార్థన సహాయం కోరారు. ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి అవసరాలు తీర్చబడును గాక. యేసు నామములో వారి కార్యములు సఫలమగును గాక. యేసు నామములో వారికి నెమ్మది కలుగును గాక. యేసు నామములో వారి జీవితంలో అనేక ఆశీర్వాదకరమైన విషయాలు జరుగును గాక. దేవా, మీకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని.